హలో ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ దోశ ఎలా చూద్దామండి. నేను మినపప్పు నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర మొక్కజొన్న పిండి, మిల్లెట్స్ పౌడర్ ఉందండి. అరికలు, కొర్రలు, సాములు ఇవి 7 రకాల పిండులు తీసుకొచ్చి కలిపేసి నేను పెట్టుకున్నాను. మొక్కజొన్న పిండి అండి, అది కార్న్‌ఫ్లోర్ కాదు. ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలు. మనం ఈజీగా దోశలు వేసుకోవచ్చు. ఎంత సింపుల్గా అయిపోద్ది. మనం ఈ కాలం చాలా పొల్యూషన్గా ఉందండి. ఈ టైంలో మనం కంపల్సరీ పిల్లలకు పెట్టాలి. మన లైఫ్ చూసారా, మనం ఎంత వీక్గా ఉన్నామో. మన పిల్లలన్నా కొంచెం స్ట్రాంగ్గా చేద్దాము. పిల్లలకి మాత్రం బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయకండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పెద్ద టేస్ట్ చేంజ్ ఏమి ఉండదు, నార్మల్ దోశలాగే ఉండిద్ది. చాలా టేస్టీగా ఉండిద్దండి. పిల్లలకి మాత్రం కంపల్సరీ మిల్లెట్స్, రాగులు, జొన్నలు ఇవన్నీ గ్రెయిన్స్ అలవాటు చేయండి. మన లైఫ్ మనం ఎంత వీక్గా ఉన్నామో, మనం ఎంత హెల్తీగా ఉన్నామో తెలుస్తుంది కదండి. మన పిల్లలన్నా హెల్తీగా ఉంచుదాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.